స్వాగతం. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుండి 6 అధ్యాపకులు వివిధ విశ్వవిద్యాలయాల నుండి పీహెచ్డీలు పొందారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు చెప్పారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ పీహెచ్డీ అవార్డు పొందిన అధ్యాపకులను సత్కరించారు. ఈ సందర్భంగా ట్రిపుల్ ఈ విభాగం హెడ్ డాక్టర్ బీఆర్కే వర్మ మాట్లాడుతూ పీహెచ్డీ పొందిన అసిస్టెంట్ ప్రొఫెసర్స్ లో ఆంధ్ర యూనివర్సిటీ నుండి డాక్టర్ కెఎస్ఎస్ ప్రసాద్ రాజు, ఎన్ఐటి రాయ్పూర్ నుండి డాక్టర్ సిహెచ్ దుర్గాప్రసాద్, జేఎన్టీయూకే కాకినాడ నుండి డాక్టర్ సిహెచ్ మురళి, డాక్టర్ కె శ్వేత, అన్నమలై విశ్వవిద్యాలయం నుండి డాక్టర్ పి జగదీష్, డాక్టర్ బిఎస్ఎస్ సంతోష్లు పీహెచ్డీలు పొందారని అన్నారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు మాట్లాడుతూ దేశంలో ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాలు ఎన్ఐటీల నుండి తమ కళాశాల అధ్యాపకులు పీహెచ్డీలు సాధించడం అభినందనీయమని అన్నారు. పీహెచ్డీ పొందిన అధ్యాపకుల వలన విద్యార్థులకు మరింత మేలు జరుగుతుందని ఆయన చెప్పారు. We are very happy and proud that 6 of our faculty from Department of Electrical and Electronics Engineering have obtained their PhD. On this occasion, I congratulate the entire department headed by Dr. B.R.K. Varungaru. This shows their strength and commitment. So this has been possible only this has been possible only with the continuous support from the top level administrators, our director, our principal garu. So I wish all of them the very best for their future. PhD డిగ్రీ రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. సో ఈ సందర్భంగా హెడ్ గారిని ఎవరైతే PhD పొందారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఈరోజు మనం అంతా మాట్లాడే సస్టైనబుల్ డెవలప్మెంట్. చేసిన PhDs దీంట్లో దానికి రిలేటెడ్ కూడా ఉంది. విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ అన్నీ కూడా దాంట్లోకి వస్తాయి. సో ఆ టాపిక్స్ చూస్ చేసుకున్నందుకు కూడా వీళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, లేకపోతే సైబర్ సెక్యూరిటీ కానీ, లేకపోతే జెన్ఏఐ కానీ, ఈ మధ్య డీప్ టెక్నాలజీ సీఎం గారు కూడా అదే వాడుతున్నారు. దానికి జోడిస్తే డెఫినెట్గా అది చాలా బాగా ఉపయోగపడుతుంది. అది నా అభిప్రాయం. మా కాలేజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ నుంచి 6 PhD పట్టా పొందడం నిజంగా చాలా సంతోషకరం. ఈ సందర్భంగా PhD డిగ్రీ అవార్డు తీసుకున్న 6 ఉపాధ్యాయుల్ని అండ్ హెడ్ గారిని కూడా నేను చాలా అభినందిస్తున్నాను. అందులో వీరు ఇప్పుడు ఈ 6 కూడా ఇక్కడితో ఆగిపోకుండా ఈ రీసెర్చ్ యాక్టివిటీ కంటిన్యూ చేసుకుంటూ వాళ్ళు ఇంకా చాలా మంచి భవిష్యత్తు ఉంది. ఇంకా పేపర్లు వేసుకుంటూ, ఎందుకంటే ఇప్పుడు పేపర్ పబ్లికేషన్స్ అవన్నీ పార్ట్ ఆఫ్ టీచర్ డ్యూటీ. పేపర్స్ పబ్లిష్ చేసుకుంటూ మంచి జర్నల్స్లోని అలా రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కూడా అప్లై చేసుకుంటూ, మేము CD గ్రాంట్ కూడా కాలేజ్ ఇవ్వడానికి రెడీగా ఉంది మేనేజ్మెంట్, అది కూడా అప్లై చేసుకోమని. తప్పనిసరిగా ఈక్వల్గా టీచింగ్తో సమానమైన బాధ్యత మనం రీసెర్చ్కి తీసుకుంటే మన డిపార్ట్మెంట్ ముందుకెళ్తుంది, కాలేజ్ కూడా ముందుకెళ్తుంది. ఈ మధ్యన PhD కంప్లీట్ చేసుకున్న 6 ఉపాధ్యాయులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారందరూ ఎంతో కష్టపడి మంచి యూనివర్సిటీస్ నుంచి వాళ్ళ PhD డిగ్రీస్ తెచ్చుకోవడం జరిగింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ నుంచి, అలాగే ఆంధ్ర యూనివర్సిటీ నుంచి, JNTU నుంచి ఈ డిగ్రీస్ వాళ్ళు సాధించడం జరిగింది. PhD సబ్మిట్ చేయడం జరిగింది. నా థీసిస్ యొక్క టైటిల్ డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రెడ్యూస్డ్ కాంపోనెంట్ మల్టీలెవెల్ ఇన్వర్టర్స్. అంటే ఇండస్ట్రీలో వాడే మల్టీలెవెల్ ఇన్వర్టర్స్ యొక్క దాంట్లో వాడే కాంపోనెంట్స్ని తగ్గించి కాస్ట్ ఎఫెక్టివ్గా డిజైన్ చేయడం జరిగింది. అట్లీ ఆ మల్టీలెవెల్ ఇన్వర్టర్ యొక్క ఎఫిషియన్సీ కూడా పెంచి ఇప్పుడున్న చాలా మల్టీలెవెల్ ఇన్వర్టర్స్ కన్నా దాని పర్ఫార్మెన్స్ బాగా ప్రూవ్ అవడం జరిగింది. చేసినందుకు ధన్యవాదాలు మేనేజ్మెంట్ వారికి, ప్రిన్సిపల్ గారికి, డైరెక్టర్ గారికి, మా HOD గారికి. నా వర్క్ వచ్చి సెల్ఫ్ ఆర్గనైజ్డ్ ఫజీ లాజిక్ కంట్రోలర్ అండ్ లోడ్ ఫ్రీక్వెన్సీ కంట్రోలర్ అండ్ వర్చువల్ ఇనర్షియా కంట్రోలర్. ఇందులో నేను 3 ఏరియా సిస్టమ్ని కన్సిడర్ చేసుకున్నాను. ఇందులో 3 టెక్నిక్స్ని తీసుకొని 3టిని కంపేర్ చేసి అందులో బెస్ట్ టెక్నిక్ సెల్ఫ్ ఆర్గనైజ్డ్ ఫజీ కంట్రోలర్ అన్నది ప్రూవ్ చేసుకున్నాను. గత సంవత్సరం నేను PhD NIT రాయ్పూర్ నుంచి అవార్డు అయ్యాను. దానికి సహకరించినటువంటి మా కాలేజ్ మేనేజ్మెంట్కి, ప్రిన్సిపల్ గారికి, అలాగే డైరెక్టర్ గారికి, అలాగే మా డిపార్ట్మెంట్ HOD గారికి, మిగిలిన అధ్యాపకులందరికీ కూడా నా ధన్యవాదాలు. నేను NIT రాయ్పూర్లో డాక్టర్ మొనాలిసా బిస్వాల్ మేడం ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్ మీద నా అధ్యయనం కొనసాగించాను. సుమారు ఒక 6 చాప్టర్లలో ఈరోజు మారుతున్న పవర్ సిస్టమ్కి జరుగుతున్న మార్పుల్ని త్వరగా డిటెక్ట్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎలా ఉపయోగించుకోవచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ని ఎలా మినిమైజ్